ఈ రోజు కోయడా గ్రామంలో 167/1 సర్వే నెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు వచ్చి శంకుస్థాపన చేస్తున్న ఫ్రూట్ మార్కెట్ అని రైతులది, రైతు పక్షపాతిని మేము రైతులకు పీక్ పడేస్తామని చేస్తున్నారు. ఇవాళ కోయడా గ్రామంలో ఒక్క రైతు కూడా లేకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇవాళ మీరు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అయ్యా మల్లెడ్డి రంగారెడ్డి గారు, మీరు దీనికి ప్రత్యామ్నాయంగా మీరు పర్యవసనం చెల్లించాల్సిందే. ఎందుకంటే మా కోయడా గ్రామంలో ఉన్న రైతులు ఇవాళ తొరూరు గ్రామంలో ఉన్న వాళ్ళకైనా చెడిపోయినామా? మా కోయడా గ్రామంలో ఉన్న రైతులు మీకు ఓట్లేయలేదా? మీరు ఓట్లేయింది అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యిరా, కాంగ్రెస్ పార్టీ సీఎం అయ్యిరా. ఇవాళ కోయడా గ్రామంలో మీ ఇళ్లకి వెళ్ళి ఇస్తలేరు, మీరు దోసుకొని తింటురు. రైతులకు ఒక 500 గజాలు ఇవాళ అల్లనే లేఅవుట్ కొట్టి ఒక మూలకు లేఅవుట్ కొట్టి రైతులకు ప్రకటించినట్టయితే మేమందరం సహకరించే వాళ్ళం. తీసుకొచ్చి ఇవాళ రైతుల కాడికి వెళ్ళి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సభ చేసుకుంటున్నాం. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా, మీ శిలాఫలకము మేము ముందుకు జరగనీయకుండా మేము అడ్డుకుంటాం బీజేపీ నుంచి. ఇవాళ మీరు అనుకుంటూ రైతుల ఉసురు ముడుతుంది మీకు. అయ్యా మల్లెడ్డి రంగారెడ్డి గారు, మీరు కోయడా గ్రామంలో తిరగకుండా మేము చేస్తాం, చేయకుంటే మేము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కానీ మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఇది సవాల్గా విసురుతున్నాను. మీ దమ్ము ధైర్యం ఉంటే కోయడా రైతులను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టి అలా మీటింగ్ వినిపించి వాళ్ళకి న్యాయం చేయండి, మీకు అప్రిషియేట్ చేస్తాం. పార్టీలు కాదు ఇక్కడ, మా రైతులు, మా భూములు, మా ఆవేదన, కోయడా గ్రామ ప్రజల ఆవేదన. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బీజేపీ చెడగొడతలేదు. రైతులకు మేము న్యాయం చేయమని మేము రైతు పక్షాన వచ్చి నిలబడితే ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటున్నాం. ఎన్ని రోజులు అంచుతావో ఇలా అధికార పార్టీలు ఉండి ఇలా కోయడా గ్రామంలో సభ పెట్టుకుంటా, కోయడా గ్రామంలో లేకుండా వారిని బయటికి పోలీస్ స్టేషన్లో తరలించి పెట్టుకుంటున్నావు. సిగ్గుచేటు నీకు చెప్తున్నా, రేపు ఇంతకింత అనుభవిస్తావు. రంగారెడ్డి గారు, చిల్కా మసోన్ రెడ్డి గారు, మీకు చెప్తున్నా, ఇవాళ మీరు ఫోకస్ అవుతున్నా అనుకుంటున్నారు, కానీ ఇవాళ చీమలన్నీ ఏకమై పామును గడిచినట్టు చీమలన్నీ ఏకమైనాడు. మీ పరిస్థితి ఏందో ఒక్కసారి మీ ఊకే ఇడిచి పెడుతున్నాను. దయచేసి మీరు చెప్తున్నా, ఈరోజు సభలో రేవంత్ రెడ్డి గారి నుంచి మా రైతులకు ఒక్క రైతుకు ఎకరాకు 500 చొప్పున ఇలా అనౌన్స్మెంట్ చేపించి తొందరగా మీరు 500 గజాలు ఇప్పించినట్టయితే మీకు మేము అభివృద్ధికి సహకరిస్తాం. లేదంటే ఒక్క అడుగు కూడా ముందుకేమో. నేను బీజేపీగా చెప్తున్నాను, మీరు దీన్ని చేయకపోతే రేపటి నుంచి ఇవాళ అంతం కాదు, ఆరంభమే. రేపటి నుంచే మీరు దీనికి పర్యవసం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, మా కోయడా గ్రామ రైతులకు న్యాయం చేసి తీరండి. లేదంటే మీరు ఈ రోజు ఉన్న సంతోషం రేపు ఉండకుండా మేము చేస్తాం. దయచేసి చెప్తున్నా, మీరు చేసి తీరాలి. లేదంటే మేము ఈ ఒక్కరోజు మీరు పోలీస్ స్టేషన్లో పెడతారు, ఎన్ని రోజులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని కేసులు చేస్తారో వేసుకోండి. మేము మాత్రం ఈ ఉద్యమం ఆపమనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను.